ఉల్లిపాయలు పాస్తున్నాను. కర్రీ ఇంకా రాలేదు కదా, పైన మనం ప్రిపేర్ చేసేస్తా లేట్ అయిపోద్ది. సరే అయితే షాపింగ్ పని కదా మరి ఈరోజు అది టిఫిన్ తినాలి, ఆ శారీ కుచ్చులు కట్టాలి, తెలియక షాపింగ్ పెరిగితే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కోసాను. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అవి ఏంటిది, కొత్తిమీర కూడా వేస్తాప్పుడు తర్వాత వేస్తావా? చల్లపునుకులు అంటారు, అది పెరుగు ఉంది కదా, అందుకని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు సాల్ట్ తినే సోడా వంట సోడా అంటారు అన్నీ వేసి బాగా హీట్ ఎక్కాక వేసుకుంటే బాగా గుల్లగా పొంగుతాయి అలాగా. మునగాకు పొడి ఉంది కదా, అది వేసుకుంటే బాగుంటుంది అందులో. అదైనా కరివేపాకు పొడి, అల్లం పచ్చడి అలాంటివన్నీ బాగుంటాయి. వచ్చినాయా బాగున్నాయి, టేస్ట్ చూసి చెప్పాను. రాత్రి ఏనుగు సంబరానికి వెళ్ళాం కదా, ఏనుగు ఊరేగింది. ఇది బొమ్మది నిజమైందా? బొమ్మే అలా తయారు చేసి ఊరేగింది. నా చిన్నప్పటి నుంచి అలాగా ఏనుగు సంబరాలు ఊరేగుతాయి కోలాటాలు దసరాకి. ఈసారి అంతగా ఏం లేవు. నువ్వు రావు మరి, నేను వెళ్ళాను. ఊరేగినప్పుడు చూడలేదు, దసరాకి ఎప్పుడు వైజాగ్ వెళ్ళిపోయేవాళ్ళం కదా మా ఇంటికి. బీరకాయలు లేతగా ఉన్నాయా, పెద్దగా ఉన్నా లేతగానే ఉన్నాయి. గోరుగుచ్చి చూశాను, బాగానే ఉన్నాయి. పప్పు మామిడికాయ వండుకుని బంగాళదుంపలు ఫ్రై చేసుకుందాం. అలాగే బీరకాయలు రేపు వండుకుందాం. జీడి ఉంటుంది. పుల్లగా ఉంటుంది బాగా, పప్పు వేసి వండుకుంటే బాగుంటుంది. హరికి ఇష్టం కదా, అందుకని పులుపు. అందుకే బీరకాయలు రేపు వండుకుందాం. పప్పు వండేసి బంగాళదుంపలు ఫ్రై చేసేసుకుంటే అయిపోతుంది. పాస్కాప్ అంటారు దీన్ని, మామిడికాయ. అందుకే పులుపు ఎక్కువ ఉంటుంది, వాసన పులుపు స్మెల్ వచ్చేస్తుంది చెక్కుతుంటే. వచ్చేస్తుంది, నోరు ఊరిపోతుంది. దసరగా ఉంటుంది, అది చూస్తుంటే నోట్లో నోరు ఊరిపోతుంది.
చేద్దామని. ఆకాశవీధిలో అందాల జాబిలి వయ్యారి తారలు చేరి ఉయ్యాలూగెనే సెయ్యాటలాడెనే. ఆకాశవీధిలో అందాల జాబిలి వయ్యారి తారలు చేరి ఉయ్యాలూగెనే సెయ్యాటలాడెనే. ఓ వాడితే బంగాళదుంపలు ఫ్రై చేశానండి. గోదావరి విలేజ్ లైఫ్ చూసేవాళ్ళు అందరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.